100 డేస్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్లో డే 27 ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసరికి పబ్లిక్ డేటా కలెక్షన్ అనమాట. మనకి చాలా వరకు కాలేజెస్ ముందు కావచ్చు, లేకపోతే మాల్స్ ముందు కావచ్చు, కొన్ని షోరూమ్స్ ముందు కావచ్చు, మనకి ఏం చేస్తారంటే కొన్ని కూపన్స్ ఇస్తుంటారు అనమాట. సరే ఇలా 100 రూపీస్ కూపన్ ఉంది, 200 రూపీస్ కూపన్ ఉందని చెప్పేసి మన దగ్గర మన ఈమెయిల్, ఫోన్ నెంబర్, మన నేమ్ తీసుకుంటారనమాట. ఇక్కడ ఏంటంటే మనము 100 రూపీస్ 200 రూపీస్ ఆ కూపన్ ఆశపడతాం, కానీ మన దగ్గర తీసుకున్న డేటా వాళ్ళు కొన్ని వందల మందికి అమ్ముతారనమాట. ఓకే, ఇది మనకు తెలియకుండా మనం ఏమనుకుంటామంటే సింపుల్గా మనకు ఒక ఆఫర్ వచ్చింది, ఆఫర్ కోసం వాళ్ళు ఏదో రిజిస్ట్రేషన్ కోసం డేటా తీసుకున్నారేమో అనుకుంటాము. కాకపోతే మనం ఇచ్చే డేటా అనేది వాళ్ళు ఎంతో మంది వెండర్స్కి అమ్మేస్తారనమాట. దీనివల్ల ఏంటంటే మనకు తెలియకుండానే మన డేటా చాలా పబ్లిక్ అయిపోతుంది. అందుకు మీరు ఎక్కడైనా సరే నెక్స్ట్ టైం నుంచి మాల్స్లో కావచ్చు, ఏమైనా గ్యాదరింగ్స్లో కావచ్చు, లేదంటే ఏదైనా పబ్లిక్ ప్లేస్లో మీకు ఏదైనా ఒక కూపన్ కానీ లేకపోతే ఏదైనా ఆఫర్ పేరు చెప్పి మీకు ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ మీ నేమ్ కానీ అడిగారంటే 100% మీరు డినై చేయడానికి ట్రై చేయండి. అంతేగాని కూపన్ కాసుపడి కానీ మీరు ఏమైనా అక్కడ కమిట్ అయ్యారా, మీ డేటా అనేది ఆ ఒక్క పర్సన్తో కదా, ఆ పర్సన్ ఎంతమందికి అమ్ముతాడో కూడా తెలియదు. మీకు తెలియకుండానే అది చాలా బిగ్ థ్రెట్గా మీకు తయారవుతుంది అనమాట. ఓకే, హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్, హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్, అరే నేను రిజిస్టర్ కాకుండా నాకు ఎందుకు వస్తున్నాయి అని చాలా మెయిల్స్ వస్తుంటాయి కదా. ఇవన్నీ ఇటువంటి కేటగిరీలోనే ఉంటాయి. కాబట్టి ఏంటంటే 100% ఇలాంటి ఆఫర్స్ ఏమైనా మీకు వస్తే రిజెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, అంతే.